ఇక ఫిరాయింపుల పైన ఇక ఇది పోతుందా ఉంటుందా ఎటు పోతుంది అనేటువంటి విషయం మాత్రం తెలియదు. ఫిరాయింపుల పైన మళ్ళీ ఏప్రిల్ 2కి మళ్ళీ వాయిదా వేసారు. సో ఇప్పటిదాకా అసెంబ్లీ స్పీకరు దీనిపైన ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, విచారణ చేయలేదు. అసలు స్పీకర్ దగ్గరికి పోయి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకముందే వెంటనే కోర్టు జోక్యం చేసుకోలేదు. స్పీకర్ ఏడాది అయిందా వార్షికోత్సవం అయిందా అనేటువంటి దాంట్లో సుప్రీంకోర్టును ఈయన కూడా ఉల్టాయిస్తాడు. నువ్వు రాజ్యాంగబద్ధమైనటువంటి జడ్జిలో ఉన్నావు, నేను రాజ్యాంగబద్ధమైనటువంటి స్పీకర్ పోస్ట్లో ఉన్నా, నీకెన్ని పనులు ఉంటాయో నాకన్నే పనులు ఉంటాయి, ఏడాది అయిందని ప్రశ్నించేటువంటి హక్కు నీకెక్కడిది, నా ఇష్టం ఉన్నప్పుడు నేను చేసుకుంటా, నాకుండే పనులు నాకుంటాయి. స్పీకర్ అంటే కేవలం ఈ ఫిరాయింపుదారుల పనులు మాత్రమే ఉంటాయి, అసెంబ్లీ జరుగుతుంటుంది, అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, మిగిలిన అంశాలు ఉంటాయి, అనేకం చూడాల్సి వస్తుంది అనేటువంటిది ఆయన కూడా చెప్తాడు. నాకుండే పనులు ఉంటాయి, నా పని ఒత్తిడిలో నేనుంటా, మీరు నన్ను ఫలానా సమయంలోనే తీసుకోమని రుజువులు చేయాలనేటువంటి అవసరం మీకు ఎక్కడిదనేటువంటి మాట్లాడితే ఏం చేయలేదు. ఇది మొదటి నుంచి ఉన్నటువంటిదే. స్పీకర్ను ఆదేశించవచ్చా ఆదేశించకూడదా అనేటువంటిదే మేము ఆలోచన చేస్తున్నామని అంటున్నారు. సభాపతికి ఆదేశాలు ఇవ్వచ్చా? ఇవాళ దానం నాగేందర్ పోటీ చేయకపోయింటే అసలు ఈయంతో కూడా కొట్లాట రాకపోతుండే. దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయకపోతే ఆయనతో కూడా మిగిలిన వాళ్ళు అసలు ఏంది ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని స్పీకర్ దగ్గరికి పోతారు. స్పీకర్ నోటీసులు ఇస్తాడు. వాళ్ళు మాకు ఇంకొక 4 నెలల సమయం కావాలని అంటారు. వాళ్ళు అవును మీరు ఇచ్చిర్రు, మేము వెంటనే రాము, మేము ఎమ్మెల్యేలం, మేము తిరుగుతున్నాం, ఫలానా రోజు రమ్మని మీరు ఎట్లా చెప్తారు? స్పీకర్ దగ్గరికి పోతారు. అవును మేము ఏ పార్టీలో చేరలేదు, మేము ప్రజల్లో ఉన్నాము, ఎక్కడ మేము పార్టీలు ఫిరాయించలేదనేటువంటి మాట చెప్తారు. స్పీకర్ కూడా వాళ్ళు ఎక్కడ పార్టీలు ఫిరాయించలేదనేటువంటి మాట చెప్తారు. అప్పుడు మళ్ళీ వీళ్ళు కోర్టుకు పోతే లేదు వాళ్ళు పార్టీలు ఫిరాయించారు చూడండి ఫోటోలు అంటారు. ఫోటోలు అనేటువంటిది ఎవిడెన్స్ కిందికి రాదు. ఫోటోలు అనేటువంటిది ఎవిడెన్స్ కిందికి రాదు. అవును ఆడ కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీలు ఒక్క దానం నాగేందర్కి మాత్రమే వర్తిస్తుంది. పోనీ మిగిలిన వాళ్ళకి ఎవరికి వర్తిస్తుంది? స్పీకర్ కూడా అవును వాళ్ళు పార్టీలో చేరలేదు, వాళ్ళు ఏం లేదు, వాళ్ళు సొంతంగానే పనిచేసుకుంటున్నారు, అవి టీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి విభేదాలు మాత్రమే తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, లేకపోతే స్పీకర్కి సంబంధం లేదు, అది టీఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయం, వాళ్ళకు మధ్యన కొట్లాట అవుతుందనేటువంటి నివేదిక కనుక స్పీకర్ ఇచ్చిండనుకోండి, అప్పుడు మళ్ళా సుప్రీంకోర్టు చెప్తుంది. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? వీళ్ళని రద్దు చేయాలన్నా వద్దా? స్పీకర్ మారలేదని చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? అప్పుడు వీళ్ళు ఏం మారలేదు. ఒక్క దానం నాగేందర్ విషయంలో మాత్రమే అఫిడవిట్ ఉంటుంది. ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిండు కాబట్టి, ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిండు కాబట్టి, అప్పుడు సుప్రీంకోర్టు ఎవరైనా నిర్ణయం తీసుకోగలిగితే కేవలం ఖైరతాబాద్ ఒకటి మాత్రమే ఉప ఎన్నిక వస్తుంది. మిగిలిన ఎవరికి ఉప ఎన్నిక రాదు, వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. సో ఈ దాదాపుగా ఈ 5 ఏళ్ల పాటు వీళ్ళకి సంబంధించినటువంటి అంశము ఈ పార్టీ మారినటువంటి చోట్ల ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా కనపడుతున్నాయి. ఎట్లా చూసినా కూడా చాలా తక్కువగా కనపడుతున్నాయి. మళ్ళీ ఏం చేస్తారు ఏంటి అనేటువంటిది చూడాలి.